అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి కుమారుడి వివాహానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. నూతన వధూవరులు మనోజ్ రెడ్డి, సుమేఘారెడ్డిలను ఆశీర్వదించారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 20 లక్షలను 50 లక్షలకు పెంచాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కోరారు. శనివారం ఢిల్లీలో జరిగిన పీఎం అజయ్ సమన్వయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు త్వరితగతిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ కు మంత్రులు అచ్చెన్న, నారాయణ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బీఫామ్లు అందజేశారు. భారీ మెజారిటీతో గెలవాలని ఆకాంక్షించారు. దివ్యాంగ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆ సంఘ నాయకులు కోరారు. విజయవాడలో ఆ సంఘం రాష్ట్ర 5వ మహాసభ నిర్వహించారు. సీఎం చంద్రబాబు ముందు మాట రాసిన దివ్యాంగుల హక్కుల చట్టం 2016 నియమాలు 2023 పేరుతో ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. విజయనగరంలోని హుజూర్ హజరత్ సయ్యద్ కాదర్ వలీబాబా 66వ ఉరుసు మహోత్సవంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఉరుసు ఉత్సవాల కోసం పంపిన పవిత్ర చాదర్ను ఆయన సమర్పించారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విజయవాడ గుణదల మేరీమాతా చర్చిని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సందర్శించారు. మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమమని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. రాజాం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో బాధితుల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. శ్మశాన వాటిక స్థలాన్ని ఆక్రమించారంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం సుందరయ్య కాలనీ వాసులు ధర్నాకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించారు. న్యాయం చేస్తానని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కాకినాడ జిల్లా చామవరం రైల్వే గేటు సమీపంలో ఇనుపగడ్డరు వద్ద భారీ లారీ ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. రైల్వే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని లారీని బయటకు తీశారు. అనంతపురం జిల్లా బెలుగప్ప మండలం బ్రాహ్మణపల్లి తండా గ్రామ పొలాల్లో క్రిమిసంహారక మందు కలిపిన నీటిని తాగి 30 మేకలు మృతి చెందాయి. దాదాపు 4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం గోపాలపేటలో శ్రీరాములమ్మ పెరంటాల జాతర ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి జాతరలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.